సువర్ణ మీడియా. నేను ఈ రోజు ఒక కొత్త రెస్టారెంట్ కి వచ్చేసానండి. అదేంటో కాదు, ఫిష్ ఆంధ్ర వారి సహకారంతో స్నాక్స్ హబ్ అనే రెస్టారెంట్. ఇది ఎక్కడో కాదు, అయ్యప్ప గుడి వేదాయపాలెం సెంటర్ లో సెంట్రల్ ఫర్నిచర్ ఆపోజిట్ లోనే ఉంది. ఇక్కడ టేస్ట్ చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఉంది. సో ఇక్కడ ఎవ్రీ ఐటమ్ అయితే అవైలబుల్ లో ఉంటుంది. మిల్క్ షేక్స్ దగ్గర నుంచి ఐస్ క్రీమ్స్, పిజ్జా, బర్గర్, చికెన్ ఐటమ్స్, ఫిష్ ఐటమ్స్, ఫ్రాన్స్, టోటల్ A to Z ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. మనం కూడా లోపలికి వెళ్ళి ఆ రెస్టారెంట్ ఎలా ఉందో, ఫుడ్ ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో మనం కూడా చూసేద్దాం రండి. సో మనమైతే లోపలికి వచ్చేస్తామండి. బయట చూసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో చైర్స్ వేసుకొని, సో ఈవినింగ్ టైంలో చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఇక్కడ కూర్చొని మనం ఫుడ్ తినొచ్చు. సో లోపలే కదండి, బయట కూడా ఇట్లా చైర్స్ వేసి అరేంజ్ చేస్తున్నారు ఫుడ్ తినడం కోసం. సో మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి కూడా రెస్టారెంట్ ఎలా ఉందో చూద్దాము. మనతో కస్టమర్ అయితే ఉన్నారు. సో సార్ని అడిగి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం, ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో. హాయ్ సార్, మీ పేరు సార్? శ్రీకాంత్. ఓకే సార్, ఏం ఆర్డర్ ఇచ్చారు సార్? మోమోస్ ఇచ్చారా? సో వస్తుంటారా రెగ్యులర్ గా? వస్తుంటారు, ఫ్రీక్వెంట్ గా వస్తుంటారు. సో టేస్ట్ బాగుంటుందా ఇక్కడ? బాగుంటుంది. ఏది ఎక్కువ ఆర్డర్ ఇస్తారు మీరు? ఏది ఎక్కువగా ఇష్టంగా తింటారు ఈ రెస్టారెంట్ లో? శాండ్విచ్, లాలీపాప్స్. ఓకే, టేస్ట్ అయితే బాగుంటుంది. గుడ్ క్వాలిటీ గానీ మెయింటెనెన్స్ అంతా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇవంటి బార్బిక్యూ టిక్కా ఐటమ్స్. సో వీటిలో చాలా టైప్స్ ఉన్నాయి. ఫిష్ లో, చికెన్ లో, సో చాలా ఐటమ్స్ తో రెడీ చేస్తున్నారు. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వచ్చినప్పుడు. 8 pieces వస్తాయి. 180 రూపీస్. టేస్ట్ బాగుంటది. సో ఫిష్ తో వెరైటీ, ఫిష్ టిక్కా. మామూలుగా చికెన్ తో చూస్తుంటాం ఈ ఐటమ్ ఎక్కువ. సో ఇది ఫిష్ తో ఇది. ఇవి వచ్చి బార్బిక్యూ వింగ్స్. ఇవి చికెన్ బార్బిక్యూ వింగ్స్. ఇవి 5 pieces వస్తాయి, 290 రూపీస్. 5 pieces వస్తాయి, 290 రూపీస్. బోన్ విత్ బోన్. ఇవి వచ్చి సో వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చి తండూరి హాఫ్ ఫుల్, తండూరి ఫుల్, తండూరి హాఫ్. తర్వాత ఇది వచ్చి నురానీ కబాబ్. ఇది నురానీ కబాబ్ అంట. ఇది తండూరి. ఇవి వచ్చి చికెన్ తంగిడి కబాబ్. ఇవి 4 pieces వస్తాయి. చికెన్ తంగిడి కబాబ్ లో ఇది హరియాలి. ఇది వచ్చి స్పైసీ చికెన్ తంగిడి కబాబ్. ఇది వచ్చి రేష్మి కబాబ్ అండి. రేష్మి కబాబ్. సో చికెన్ లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. సో చికెన్ తోనే కాకుండా ఫిష్ తో కూడా మనకి ఇలాంటి వెరైటీ ఇక్కడ లభిస్తుంది. సో చాలా చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి, రకరకాల కలర్స్ లో ఉన్నాయి చూస్తుంటే. ఫిష్ తవాగానే ఉంది, అది పాన్ పైన వస్తుంది. ఫిష్ వస్తుంది. ఓకే, ఫుల్ ఫిష్ వస్తుంది, అది పాన్ పైన చేస్తారు. ఓకే, సో పాన్ పైన ఫిష్ మొత్తం అట్లా అంటే ఫ్రై లాగా ఇట్లా. అది ఫిష్ మామూలు మ్యారినేట్ చేసిన ఫిష్ నే పాన్ పైన పెట్టేస్తారు. లైట్ గా ఆయిల్ అప్లై చేసి పాన్ పైన పెడతారు. సో ఇలా చికెన్ ఫిష్ లోనే కాకుండా ఫ్రాన్స్ లో కూడా వస్తాయి, టిక్కా ఐటమ్స్ వస్తాయంట. సో చికెన్ ఫిష్ కాదు, ఫ్రాన్స్ కూడా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటి సార్? ఇది షవర్మా అండి. దీంట్లో టైప్స్ ఉన్నాయి. ఓన్లీ షవర్మా, చికెన్ షవర్మా విత్ సలాడ్, పెరిగి క్రిస్పీ షవర్మా విత్ సలాడ్. ఓకే, దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వామ్మో, ఇలా చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో? చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి. సో చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడడానికే పొట్ట ఫుల్ అయిపోతుంది. అలా అని కామ్గా ఉండనులేండి, ఏదైనా టేస్ట్ చేద్దాం మనము. సో ఇక్కడ మన కోసం మోమోస్, ఫిష్లో ఐటమ్స్, చికెన్ ఐటమ్స్, బిర్యానీ, బర్గర్స్, ఒకటేంటి ఆల్ ఐటమ్స్ తెచ్చి మన ముందు పెట్టేశారు. సో ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ చూస్తేనే మత్తిపోతుంది. సో మనం ఏదో ఒక టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో చికెన్ పాప్కార్న్ ట్రై చేస్తున్నాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. సో మెత్తగా, జ్యూసీగా చాలా బాగుంది. KFC స్టైల్ చికెన్. అది కూడా చాలా బాగుందండి. సో KFC కన్నా ఇంకా టేస్టీగా ఉంది.
సో ఇక్కడ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మనం టేస్ట్ చేయడానికి. సో ఇది ఎక్కడో కాదండి, వేదాయపాలెంలో ఉంది. దీని పేరు స్నాక్స్ హబ్. మీరు ఖచ్చితంగా వచ్చి ఒక్కసారైనా విజిట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి. సో ఇంకోసారి మీరే వస్తారు ఆటోమేటిక్ గా. సో వీళ్ళ రిసీవింగ్ కానీ ఇక్కడున్న ప్లెజెంట్ వాతావరణం కూడా చాలా బాగుంది. చక్కగా మీరు కూడా వచ్చి ఖచ్చితంగా టేస్ట్ చేయండి, విజిట్ చేయండి. సో చూస్తూనే ఉండండి మా సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.